తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో పలు సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నుంచి డిజిటల్ విద్య వరకు అనేక కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధి, విద్యార్థుల్లో భవిష్యత్తు నైపుణ్యాల పెంపు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. తెలంగాణ విద్యా విధానం ప్రస్తుతం ఏ దిశగా సాగుతోంది? భవిష్యత్తు తరాలని సిద్ధం చేసే విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ విద్యా విధానంలో ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం. అందుకోసం ప్రభుత్వం పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మన ఊరి మనబడి వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి వసతులను మెరుగుపరుస్తుంది. విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థ డిజిటల్ విద్యపై కూడా దృష్టి పెంచుతుంది. స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లెర్నింగ్ టూల్స్, కంప్యూటర్ ఆధారిత విద్యా విధానాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కృత్రిమ మేధస్సు, కోడింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాల వంటి భవిష్యత్తు నైపుణ్యాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేస్తుంది. అయితే విద్యారంగంలో ఇంకా కొన్ని సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య విద్యా నాణ్యతలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక అభ్యాస నైపుణ్యాల లోపం, విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధిపై పరిమిత శ్రద్ధ వంటి సమస్యలు విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడమే కాకుండా వారు నిజంగా నేర్చుకుంటున్నారా అనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరమవుతుంది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాధనాలు, ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం వంటి అంశాల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచవచ్చని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు విద్యా విధానం కేవలం పాఠ్యాంశాల బోధనకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపు ద్వారా విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు జ్ఞానం అందించే కేంద్రాల నుంచి జీవితానికి సిద్ధం చేసే కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ విద్యారంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, నైపుణ్య ఆధారిత అభ్యాసం వంటి అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ విద్యా నాణ్యత, సమాన అవకాశాలు, ఉపాధ్యాయ అభివృద్ధి వంటి అంశాలపై నిరంతర దృష్టి అవసరం. ప్రతి విద్యార్థి నేర్చుకునేలా, ఆలోచించేలా, భవిష్యత్తును నిర్మించేలా చేసే విద్యా వ్యవస్థను నిర్మించగలిగితేనే తెలంగాణ విద్యా విధానం తన అసలు లక్ష్యాన్ని సాధించినట్టు అవుతుంది.